నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో అనకాపల్లి జిల్లా తాళ్లపాలానికి సీఎం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరు. తెలంగాణలో రైలు నుంచి జారిపడి నవదంపతులు మృతి. మృతుల్ని మన్యం జిల్లా వాసులుగా గుర్తించిన పోలీసులు. అల్లూరి జిల్లా పాడేరులో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు. కమ్మేసిన పొగమంచుతో ప్రజల ఇబ్బందులు. రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తున్న పొగమంచు. ఉత్తరప్రదేశ్లో ట్రక్కు బైకు ఢీకొని 4 మృతి. సిరియాలో ఐసిస్పై అమెరికా ప్రతీకార దాడులు. ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో 70 చోట్ల స్థావరాలు ధ్వంసం. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఎముకలు కొరికే చలిలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్ని దుస్తులు లేకుండా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలు దాటితే గానీ సూర్యుడు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. కనిష్టంగా మినుములూరులో 4 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్లోని సంభల్లో ట్రక్కు బైకు ఢీకొని 4 మృతి చెందారు. మృతుల్లో 3 యువకులు, 1 మహిళ ఉన్నారు. ఆగ్రా మొరాదాబాద్ రహదారిపై ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత ట్రక్కు డ్రైవర్ పారిపోయే క్రమంలో ఓ చెట్టును ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తాజాంశం చూస్తున్నాం. కర్ణాటక పావగడ వద్ద ఏపీ ఆర్టీసీ బస్ కారు ఢీకొన్నాయి. పెనుగొండ నుంచి పావగడ వెళుతున్న ఏపీ ఆర్టీసీ బస్ కారు ఎదురెదురుగా ఢీకొని కారు డ్రైవర్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. పావగడ ప్రభుత్వ వైద్యశాలకు క్షతగాత్రులను తరలించినట్లుగా సమాచారం. కర్ణాటకలోని పావగడ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్ కారు ఢీకొని 1 మృతి చెందారు. పెనుగొండ నుంచి పావగడ వెళుతుండగా బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు డ్రైవర్ మృతి చెందారు. బస్సులోని 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని పావగడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈశాన్య రాష్ట్రం అసోంలోని హోజాయ్ జిల్లాలో ఏనుగుల మందను రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతి చెందాయి. 1 ఏనుగు గాయపడింది. ప్రమాదం దాటికి రైలు ఇంజిన్తో పాటు 5 బోగీలు పట్టాలు తప్పాయి.
అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతాల్లో దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం కారణంగా ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలపై ఏనుగుల మందను చూడగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ ప్రమాదం జరిగిందని వివరించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. రాష్ట్రానికి చెందిన నవదంపతులు తెలంగాణలో రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మన్యం జిల్లాకు చెందిన కోరాడ సింహాచలానికి, అదే జిల్లాలోని అంకవరానికి చెందిన భవానీతో 2 నెలల కిందట వివాహమైంది. సింహాచలం హైదరాబాద్లో ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తూ జగద్గిరిగుట్టలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరారు. డోర్ వద్ద నిలబడ్డారు. రైలు యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి స్టేషన్ దాటిన తర్వాత ఇద్దరూ జారిపడి మృతి చెందారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన పోలీస్ అధికారి సోమేశ్వర్పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో సోమేశ్వర్ గాయపడి అక్కడే కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం ఆయనను దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని దుర్గుకు చెందిన రవిశంకర్ సాహుగా గుర్తించారు. సిరియాలో అమెరికా సిబ్బందిపై ఇటీవల జరిగిన దాడికి అగ్రరాజ్యం ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇవాళ అమెరికా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో భీకర దాడులు చేసింది. సెంట్రల్ సిరియాలో దాదాపు 70 ఐసిస్ స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు, ఆయుధాలు ఉన్నట్లు చెప్పారు. మరిన్ని చోట్ల దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్న దృశ్యాలను అమెరికా విడుదల చేసింది. ఇటీవల సిరియాలో అమెరికా సిబ్బందిపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఈ ఘటనలో 2 అమెరికా సైనికులతో పాటు పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిదాడులు ఖచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇవాళ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. శ్మశాన వాటికకు వెళ్లే దారి ఇవ్వట్లేదని శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మృతురాలి బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. కొర్లకుంటకు చెందిన అంజనమ్మ రాత్రి మృతి చెందింది. ఆ గ్రామంలో శ్మశాన వాటికకు దారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు తహసీల్దార్ కార్యాలయానికి శవాన్ని తరలించారు. దహన సంస్కారాలు ఎక్కడ చేయాలో అధికారులే చెప్పాలని ప్రశ్నించారు. శ్మశాన వాటికకు దారి చూపకపోతే తహసీల్దార్ కార్యాలయం ఎదుటే అంత్యక్రియలు చేస్తామని హెచ్చరించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల రిజిస్ట్రేషన్లో ఆంధ్రప్రదేశ్ 96% ప్రగతితో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఉషా మంజునాథ్ తెలిపారు. డిజిటల్ హెల్త్ అమలుపై అవగాహన కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని హాయ్లాండ్లో డిఎంహెచ్ఓలు, డీసీహెచ్ఎస్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లతో కార్యశాల నిర్వహించారు. కేంద్రం అనుమతితో ఐఐహెచ్ఎంఆర్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక, రాజస్థాన్లో డిజిటల్ హెల్త్ అమలుపై అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాల ద్వారా ప్రజల హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసి ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని ఉషా మంజునాథ్ అన్నారు. రాష్ట్రంలో 4,84,00,000 మందికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు తెరిచామని సెకండరీ హెల్త్ సంచాలకులు కేవీఎన్ చక్రధర్ బాబు తెలిపారు. డిజిటలైజేషన్లో ముందున్న రాష్ట్రానికి 22 కోట్ల ప్రోత్సాహకం అందిందన్నారు. యూపీఐ, ఆధార్ ఎలా అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళిందో ఇదే పద్ధతిలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆబా ఐడిని హెల్త్ కేర్లో వినియోగించే విధంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ యొక్క పర్సనలైజ్డ్ హెల్త్ రికార్డ్స్ డిజీ లాకర్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చే విధంగా ఆబా మనకు ఉపయోగపడుతుంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన అప్పటి వరకు ఉన్న టెస్టులు కానీ, డయాగ్నోసిస్ కానీ, వాళ్ళు తీసుకుంటున్న మందులు కానీ, క్రానిక్ కండిషన్స్ ఉంటే వారికి ఎప్పటి నుంచో జరుగుతున్న మెడికల్ హిస్టరీ ఇవన్నీ కూడా ఒకే చోటికి తీసుకురావడానికి అవుతుంది. ఈ ఆబా యూటిలైజేషన్ కామన్ పీపుల్ వరకు చేరాలనేది మా ముఖ్య ఉద్దేశం. దాదాపు 96% మంది మన రాష్ట్రంలో
ఆబా ఐడి కలిగి ఉన్నారు. అన్ని పిహెచ్సిల్లో, సిహెచ్సిల్లో, ఏరియా హాస్పిటల్స్లో పూర్తి స్థాయిలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని మరింత మెరుగ్గా వినియోగించడానికి, ఈ క్యూను తగ్గించడానికి, ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సీఎం చంద్రబాబు దూరదృష్టి పరిపాలనకు, వ్యాపార అనుకూల విధానాలకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు నిదర్శనమని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించడంపై తెలుగుదేశం సింగపూర్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ధూళిపాళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవాసాంధ్రులు ఎప్పటిలానే చంద్రబాబుకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన వారికి సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బిస్ట్రో విందు ఇచ్చింది. పీపీపీ విధానంపై జగన్ ద్వంద్వ వైఖరి చూపిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. ఈ ఏడాది జగన్ డ్రామాలు ముగిశాయని, వచ్చే సంవత్సరం కొత్త నాటకాలు చేస్తారని ఎద్దేవా చేశారు. 1 కోటి సంతకాల సేకరణ పేరుతో జగన్ ఈ ఏడాది అటర్ఫ్లాప్ షో ముగిసిందన్నారు. అధికారంలో ఉంటే ఒక మాట, లేకపోతే మరో మాట చెప్పడం అతని నైజమని గొట్టిపాటి దుయ్యబట్టారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలకు ప్రకృతి ఆధారిత బయో ఆవిష్కరణలే స్థిరమైన పరిష్కారమని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫామ్స్ బెంగళూరు సంచాలకులు డాక్టర్ తస్లీం మారిఫ్ సయ్యద్ అన్నారు. ఈ ఆవిష్కరణల ద్వారా వ్యవసాయం, పర్యావరణం, ప్రజారోగ్యాన్ని ఏకకాలంలో మెరుగుపరచవచ్చని చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో వాతావరణ మార్పు, పర్యావరణం, ఆరోగ్యం, వ్యవసాయంపై బయో ఆధారిత ఆవిష్కరణల ప్రభావం అనే అంశంపై యార్లగడ్డ శ్రీరాములు 22వ స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఏటా అమరావతి వేదికగా అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కలిగిన వారితో సామాజిక బాధ్యతగా మాలక్ష్మి గ్రూప్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. వాతావరణ మార్పుల కారణంగా ఆహార భద్రతే కాక నీటి వనరులు, మానవ ఆరోగ్యంపై ఇప్పటికే తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు సమాజం లోతైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, జీ కొండూరు పరిధిలో వైసీపీ హయాంలో మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా సాగాయి. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తవ్వేశారు. సర్వే నెంబర్ల వారీగా ఎవరెవరు ఎంత అక్రమంగా తవ్వుకుపోయారనే లెక్కలు తేల్చి బాధ్యులకు గనులు, భూగర్భ శాఖ కొంతకాలంగా నోటీసులు జారీ చేస్తోంది. జరిమానాతో కలిపి 100 కోట్ల వరకు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతంలో వందల కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అక్రమార్కులు దోచేశారు. కొత్తూరు, తాడేపల్లి, వేమవరం, విజయవాడ రూరల్ పరిధిలో 10.84 లక్షల క్యూబిక్ మీటర్లలో మట్టిని తవ్వుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ మట్టికి వాస్తవంగా 10,89,00,000, జరిమానా 46,96,00,000 కలిపి 57,86,00,000 చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. అత్యధికంగా చప్పిడి రవివర్మ, పావోలూరి నాగేశ్వరరావు కలిపి 30,99,00,000, యు గోపాలరావు 3,44,00,000, పి మాధవరావు 2,89,00,000, పి నాగేశ్వరరావు 1,52,00,000 చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా అనుమతి తీసుకున్న దానికంటే అదనంగా తవ్వేసినందుకు 16,92,00,000 చెల్లించాలని తాఖీదులిచ్చిన విషయం వెలుగులోకొచ్చింది. మిగతా వారిలో కరీం ఖాన్ 55,69,000, పరికల శ్రీనివాసరావు 37,92,000, టి నాగేశ్వరరావు 36,62,000, కె శేఖర్ బాబు 30,54,000, బొడ్డు ప్రకాశ్రావు 27,36,000, ఐఆర్పి ఇన్ఫ్రా సంస్థ 21,20,000 చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. జీ కొండూరు మండలం వెలగలేరు పరిధిలోనూ 5,75,000 క్యూబిక్ మీటర్లు తవ్వేశారని గుర్తించారు. ఈ మట్టికి 6.01 కోట్లు, జరిమానా 25,90,00,000 కలిపి 31,91,00,000 చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. చల్లగుండ్ల అజయ్ 7,04,00,000, డి దేంద్రరావు 11,12,00,000, భాష 1,70,00,000, 12,05,00,000 చెల్లించాలంటూ మరికొంతమందికి తాఖీదులు ఇచ్చారు. విజయవాడ మండలం పి నైనవరం గ్రామ రెవెన్యూ పరిధిలోనూ భారీగా మట్టిని తవ్వుకుపోయారు. 2.60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేసినందుకు డి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 14,42,00,000 చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఏడాది కిందటి నుంచే జారీ చేయడం ఆరంభించారు. ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సర్కార్ ఖజానాకు రావాల్సిన డబ్బుల్ని రికవరీ చేసే ఉద్దేశం అధికారులకు ఉందా లేదా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే రౌడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తరచూ నేరాలు చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 220 రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ను అమలు చేశారు. ఈ యాక్ట్ అమలు చేస్తే ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందే. బెయిల్ ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎన్నిసార్లు అరెస్టు చేసినా తీరు మార్చుకోకుండా పదే పదే నేరాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన రౌడీ షీటర్లపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం ప్రయోగిస్తోంది. ఏదైనా కేసులో అరెస్టు చేసినా కొన్ని రోజులకే బెయిల్పై బయటకు వచ్చేసి పేట్రేగిపోతున్న రౌడీలను ఏడాది పాటు ముందుగానే నిర్బంధించేందుకు వీలుగా ఈ చట్టాన్ని వాడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 220 మంది రౌడీ షీటర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు. అందులో ఈ ఒక్క సంవత్సరమే 153 మంది రౌడీలపైన వాడారు. అసాంఘిక కార్యకలాపాలు, దాడులు, హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, గంజాయి స్మగ్లింగ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న వారిపైన ఈ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణను గాలికి వదిలేయడంతో రాష్ట్రంలో రౌడీ షీటర్లు పేట్రేగిపోయారు. అప్పట్లో వారికి రాజకీయ అండదండలు కూడా లభించడంతో అరాచకాలకు తెగబడ్డారు. వారి నేర సామ్రాజ్యాలను విస్తరించుకొని ఇప్పటికీ తీవ్ర నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణ వంటి వారు అందుకు ఓ ఉదాహరణ. ఈ నేపథ్యంలో అలాంటి వారిపై ప్రభుత్వం పీడీ చట్టం ప్రయోగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26,518 మంది రౌడీలు ఉండగా అందులో 153 మందిపై ఈ ఏడాది పీడీ చట్టం ప్రయోగించారు. అత్యధికంగా బాపట్ల జిల్లాలో 36 మందిపై, ఎన్టీఆర్ జిల్లాలో 23, గుంటూరులో 20, విశాఖలో 14, ప్రకాశంలో 12, పల్నాడు, నెల్లూరుల్లో చెరో 10 మంది రౌడీ షీటర్లపై పీడీ చట్టం తెరిచారు. 11,728 మందిని బౌండ్ ఓవర్ చేశారు. నంద్యాల, కర్నూలు, కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కరిపైనా ఈ చట్టం ప్రయోగించలేదు. ఇటీవల కాలంలో జరుగుతున్న నేరాల్లో రౌడీ షీటర్ల పాత్ర, ప్రమేయం బయటపడుతోంది. అలాంటి వారందరి జాబితాను పోలీసు శాఖ సిద్ధం చేసింది. గత 6 నెలల వ్యవధిలో కనీసం 3 తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు నమోదైన రౌడీ షీటర్లను గుర్తించి వారిలో కరుడుగట్టిన వారిపై ఈ చట్టం ప్రయోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ అండ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం 1986 ప్రకారం నాటుసారా, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల తయారీ, సరఫరా, రవాణా, ఎగుమతి, దిగుమతి చేసేవారు, విక్రయదారులు, బందిపోటు దొంగతనాలకు పాల్పడే ముఠాలు, మానవ అక్రమ రవాణాదారులు, భూ కబ్జాదారులు, ఇతర వ్యవస్థీకృత తీవ్ర నేరాలకు పాల్పడే వారిని ముందస్తుగా నిర్బంధించేందుకు అవకాశముంది. ఆయా జిల్లాల ఎస్పీల సిఫార్సుల మేరకు కలెక్టర్లు పీడీ యాక్ట్ తెరుస్తూ ఆదేశాలిస్తున్నారు. ఎన్టీఆర్, విశాఖపట్నం కమిషనరేట్ల పరిధిలో పోలీసు కమిషనర్లే ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాటికి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిస్తోంది. ఎవరిపైనైనా సరే ఈ చట్టాన్ని ప్రయోగిస్తే వారు గరిష్టంగా ఏడాది పాటు జైల్లో ఉండాల్సిందే. బెయిల్కు అవకాశం ఉండదు. కొందరు రౌడీ షీటర్లు తీవ్ర నేరాలకు పాల్పడుతున్నప్పటికీ వారి కేసుల విచారణ సుదీర్ఘకాలం కొనసాగుతుండటంతో సమస్యాత్మకంగా మారుతున్నారు. అందుకే వారిని ముందస్తు నిర్బంధంలో ఉంచేందుకు వీలుగా పీడీ చట్టం ప్రయోగిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి రౌడీ షీటర్ కదలికలపై నిఘా పెట్టామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. వారు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తీవ్ర హింసాత్మక నేరాలకు పాల్పడుతున్న వారందరినీ గుర్తించామని, ఈ ఏడాదిలో ఇప్పటికే 153 మందిపై పీడీ చట్టం ప్రయోగించామని అన్నారు. మరింత మంది కరుడుగట్టిన రౌడీ షీటర్లపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, సీఎం ఆదేశాల మేరకు రౌడీల రాష్ట్ర బహిష్కరణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.